ప్రముఖ సినీ గేయ రచయిత జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజను మరో అవార్డు వరించింది ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం. తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారాన్ని సుద్దాలకు ప్రకటించింది. తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం సుద్దాల తేజకు అందచేయనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన డాక్టర్ సుద్దాల అశోక్ తేజ సినీ అభిమానులందరికీ సుపరిచితమే. రైట్, ఇక దీనికి సంబంధించి సుద్దాల అశోక్ తేజ గారి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి ఆయన అనుభూతిని పంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి అశోక్ తేజ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఈ అవార్డు పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక 40 ఏళ్లుగా నేను సినిమా రంగంలోకి రాకముందు నేను రాసిన పాటలు, నేను రాసిన పుస్తకాలకి, తర్వాత 30 ఏళ్లుగా నేను సినిమా జర్నీ నాది. 94లో వచ్చాను, 24ది. 30 సంవత్సరాల దాదాపు 3000 పాటలు రాస్తున్నాను. ఇవన్నీ తెలుగు భాషని, తెలుగు జాతీయాలని, భాషని, తెలంగాణ పదజాలాల్ని, తెలంగాణ యొక్క సెంటిమెంట్స్ ని, మన యొక్క నేల తల్లితో నాకున్న అనుబంధాన్ని, ఇవన్నీ అనేక రకాల భావోద్వేగ సంబంధాల మీద నేను రాసినటువంటి పాటలకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వాళ్ళు ఏర్పాటు చేసి ఇచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది. నేటి యువతకు ఇలాగా తెలుగులో గొప్పగా వచ్చిన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే తెలుగు భాషను ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి, ఇంత అభివృద్ధి పరచడంలో మీ వంతు పాత్ర పోషించారు కాబట్టి. నేనేం కోరుకుంటానంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా సరే తెలుగు కనిపించాలి, తెలుగు వినిపించాలి, తెలుగు అనిపించాలి. మనము చిన్న షాప్ బోర్డ్స్ కూడా మనం తెలుగులో పెట్టుకోలేకపోతున్నాం. ఒక న్యాయశాస్త్రంలో, ఒక కోర్టులో తెలుగు వాదనలు, తెలుగు యొక్క తీర్పులు మనం వినలేకపోతున్నాం. పక్కనున్న రాష్ట్రాల్లో, అది తమిళనాడులో కావచ్చు, ఇంకెక్కడైనా సరే, అక్కడ వాళ్ళ మాతృభాషలోనే ఉంటాయి తీర్మానాలు, తీర్పులు. మన దగ్గర మాత్రమే ఆంగ్లం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక న్యాయమూర్తి తెలుగులో తీర్పిచ్చినంటే మనం సంతోషపడుతున్నాం. కానీ తెలుగుతనం, తెలుగు యొక్క భాష, తెలుగు యొక్క యాస, ఇవన్నీ ప్రతి 2 జిల్లాలకు ఒక యాస మారిపోతుంటది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. మనము వరంగల్లో అత్తాండు పోతాండు అంటాం, అంటే మనము వచ్చిండు అంటాం. ఇంకొక జిల్లాలో వచ్చాడు అంటాము, రాయలసీమలో వచ్చినాడు అంటాము, ఉత్తరాంధ్రలో వచ్చేసినాడు అంటాము. వచ్చాడు, వచ్చిండు, వచ్చినాడు, వచ్చేసినాడు, ఏదైనా అందంగానే ఉంటుంది. వినడానికి, హృదయానికి దగ్గరగా తగిలేటట్టు. అది ఇంటి యాస, ఇంటి భాష, అమ్మ భాష. కాబట్టి ప్రతి స్వచ్ఛంద సంస్థ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, మన తెలుగు భాషని నిజంగా హృదయానికి హత్తుకోవాలి. ఆ సందర్భంగా అనేకమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అంటే గతంలో కంటే ఈసారి ఇప్పుడు తెలుగు భాషమే అందరూ కూడా సుముఖత చూపిస్తూ ఉన్నారు. ఇదివరకు కంటే కూడా తెలుగుని నేర్చుకోవడానికి, ఇదివరకు ఏంటంటే ఇంగ్లీష్ వరకే ఉండేది, కానీ ఇప్పుడు తెలుగులో కూడా నేర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు. తెలుగు కూడా నేర్చుకోవాలనే ఒక కుతూహలతో ముందుకు వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటారు గతంతో పోల్చుకుంటే ఈ జనరేషన్కి ఇప్పుడు? అంటే ఇంగ్లీషు నేర్చుకోకూడదు అనేది నేను ఎప్పుడూ భావించడం లేదు. అలాగే తెలుగును మరిచిపోకూడదు. తెలుగును, అది మాతృభాష కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఒక మనిషి ఆలోచిస్తే ఆ ఆలోచన తన మాతృభాషలో ఉంటుంది. ఆఫ్రికా కావచ్చు, ఐరోపా కావచ్చు, లేకపోతే జర్మనీ కావచ్చు, క్యూబా కావచ్చు, ఎక్కడైనా సరే మాతృభాషలో ఆలోచించి ఆ తర్వాత తాను చెప్పదలుచుకున్నటువంటి భాషలో దాన్ని తర్జుమా చేసుకుంటాడు, అనువాదం చేసుకుని మాట్లాడతాడు. కాబట్టి ఆలోచనలోనే మాతృభాష ఉంది కాబట్టి ఆ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. భాష అనేది ఒక అంతర్జాతీయ గవాక్షం లాంటిది. అది నేర్చుకోవాలి. మనిషికి ఎన్ని భాషలు నేర్చుకున్నా సంతోషమే. నువ్వు స్పానిష్ నేర్చుకో, లాటిన్ నేర్చుకో, ఫ్రెంచ్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో,
అన్ని నేర్చుకో వద్దంటల్లా, ఉమ్, కానీ మాతృభాషను మాత్రం మరవద్దు ఉమ్, అన్నదే నేను గతంలో చెప్పింది, ఇప్పుడు కోరుకుంటుంది. నాకు మాతృభాష రత్న పురస్కారం ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారికి ఉమ్. నేను వినమ్రుడినై నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే ఓకే, అశోక్ తేజ్ గారు ఒక చిన్న విన్నపం. అంటే ఇంకా ముందు ముందు కూడా తెలుగు భాషలో ఇలా ముందుకు వెళ్ళడానికి ఈనాటి యువతకి మీరు ఇచ్చే చిన్న సూచన. ఏముంది ఏముంది మన తెలుగుని ఇష్టపడడమే కదా. ఇప్పుడు ఉమ్, భాష అమ్మలాంటిదమ్మా. ఉమ్, మన అమ్మ ఎలాంటిదో మన భాష అలాంటిది, మన అమ్మ ఎలాంటిదో మన యాస అలాంటిది. ఉమ్, అలాంటప్పుడు మనము భాషను ఇష్టపడాలా. ఇదేదో మనకు సంబంధించింది కాదు అన్నట్టు. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే, ఉమ్, ఇద్దరు తమిళ వాళ్ళు కలిస్తే తమిళంలో మాట్లాడతారు, ఉమ్, ఇద్దరు ఆంగ్లేయులు కలిస్తే ఆంగ్లంలో మాట్లాడతారు, అవును. ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే ఇద్దరు హిందీలో మాట్లాడతారు, కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఏం కర్మ ఇది? ఉమ్, ఉమ్, ఇది ఎందుకు? నీ భాషను నువ్వు ప్రేమించు, నీ తల్లిని నువ్వు ప్రేమించు అన్నదే నా ఆలోచన. ఎంత తెలుగు మీద ప్రాధాన్యత పెరిగినా ఇంకా రావాల్సిన చేయాల్సిన పనులు ప్రభుత్వాలకు ఉన్నాయి, ఉమ్, సంస్థలకు ఉన్నాయి, ప్రజలకు ఉంది, తల్లిదండ్రులకు ఉంది. ఉమ్. Yes. అవునండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే తెలుగులో మాట్లాడింది అంత తీయగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్లో చెప్పేదానికి కూడా తెలుగులో అమ్మ అని పిలిస్తే చాలా కమ్మగా ఉంటుంది, మమ్మీ అని పిలిచేదానికంటే కూడా. ఎందుకంటే ఉమ్, తెలుగు భాష అజంతా భాష అమ్మ. ఉమ్, అంటే తెలుగు అందంగా మాట్లాడుతా ఉంటే మనం కళ్ళు మూసుకుంటే సంగీతంలా అనిపిస్తుంది. ఉమ్, దానికి కారణం తెలుగు అజంతా భాష. రాముడు, రామ్ అనం, కృష్ణన్ అనం, మనం కృష్ణుడు అంటాం. ఉమ్, అయితే ఈ అజంతా భాషలో ఉన్నటువంటి సౌందర్యము, సంగీతం ఏంటంటే, ఉమ్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చినప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు ఒక పద్యం వినిపించి ఆ స్వాగతోపన్యాసం తెలుగులో చేస్తే ఉమ్. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్ట, ఈజ్ ఇట్ లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్ అన్నట్ట. వావ్. ఇది భాషనా, ఇది సంగీతమా అని రవీంద్రనాథ్ ఠాగూర్ మెచ్చుకున్నాడు. ఉమ్, సుందర తెలుగు అన్నాడు సుబ్రహ్మణ్య భారతి తమిళనాడు. ఉమ్, తెలుగు భాషలందు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అతను కన్నడ కదా ఆయన. ఉమ్, కాబట్టి మన భాషల్ని మనం ప్రేమించాలి. ఉమ్, అది మన అమ్మని మనం ప్రేమించినట్టే, మన నేలను మనం ప్రేమించినట్టే ఉమ్. అని నేను భావిస్తున్నాను. నేను అలా కావాలని కోరుకుంటున్నాను. ఉమ్. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఉమ్, ముఖ్యమంత్రి గారంటే ప్రజలందరూ అధీష్టంగా ఓటు వేస్తే గెలిచినటువంటి అధినాయకుడు అతను. ఉమ్, కాబట్టి అతను ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనం, ఇప్పుడు నాలాంటి వాడు ఒక కవిగా ఉమ్, ఆ నిర్ణయాన్ని మనము అంగీకరించడమే, శిరోధార్యంగా భావించడమే కర్తవ్యంగా భావిస్తాను నేను. ఉమ్, అవును, ఆయన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటుంటే ఎన్నో ఆలోచించే తీసుకుంటారు కదా. మరి గద్దర్ ఏం సామాన్యమైన వ్యక్తి కాదు. అవును. ఇవాళ అంతర్జాతీయ పటం లోపల నిలువెత్తు వ్యక్తులలో గద్దర్ అన్న ఒకడు. ఉమ్, కాబట్టి తెలుగు గద్దర్ అన్నది ఒక యుగం, గాంధీ యుగం లాగా గద్దర్ అన్నది ఒక యుగం. ఉమ్, తప్పేమి? ఉమ్, గద్దర్ అన్న అవార్డు ప్రకటిస్తే నాలాంటి ఒక జాతీయ అవార్డు తీసుకున్నటువంటి సినీ కవిగా, సామాజిక ప్రజా గీతాలు రాసినటువంటి కవిగా నేను ఆనందిస్తున్నాను, ఉమ్. అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఓకే, మీ నుంచి ఒక చిన్న తెలుగు కవిత ఆశిస్తున్నాం, ఏదైనా. తెలుగమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, తేనె కన్న తీపి తెలుగమ్మ, పనసతోన కన్న తీపి తెలుగమ్మ, పంచదార కన్న మిన్న తీపి తెలుగమ్మ. థ్యాంక్ యూ అండి అశోక్ తేజ గారు, మా కోరిక మన్నించి చిన్న కవితను మా కోసం చెప్పినందుకు. అదేవిధంగా మీకు మరొకసారి అభినందనలండి. ఈ జాతీయ అవార్డు సంబంధించి మీకు
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరపున తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారాన్ని మీరు అందుకోబోతున్నందుకు చాలా చాలా అభినందనలు అండి మీకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.